బడికి వెళ్ళవలసిన వయసు, స్నేహితులతో ఆడుకుంటూ కలలు కనవలసిన వయసు. కానీ ఇప్పుడు ఆమె హాస్పిటల్ బెడ్ పై ఉంది. జీవితంతో పోరాడుతుంది. అనుభవించకూడని క్రూరత్వాన్ని పసి వయసులోనే అనుభవించింది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. రాజస్థాన్ లో జరిగిన ఈ దారుణం ఒక్క కుటుంబాన్నే కాదు, దేశం మొత్తాన్ని కదిలించింది. 13 సంవత్సరాల అమాయక చిన్నారి కిడ్నాప్ కి గురై అక్రమ రవాణాకు బలై 5 రోజుల పాటు 32 మంది వ్యక్తుల చేత అమానుష లైంగిక దాడికి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రతిసారి ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు దేశ ప్రజలుగా మనమందరం ధర్నాలు చేస్తాం, ర్యాలీలు నిర్వహిస్తాం, సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు వైరల్ చేస్తాం. ఇంకా కఠినమైన చట్టాలు రావాలి అని, వేగంగా న్యాయం జరగాలి, నేరస్తులకు అత్యంత కఠినమైన శిక్ష పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎస్, అది తప్పకుండా జరగాలి. కానీ ఒకసారి చుట్టూ చూడండి. బిఎన్ఎస్, పాక్సో లాంటి కఠినమైన చట్టాలున్నాయి, కోర్టులున్నాయి, పోలీసులున్నారు. అయినా ఈ నేరాలు ఎందుకు ఆగడం లేదు? కోర్టు భయం, జైలు భయం, సమాజ భయం, ఇవన్నీ బాహ్యమైనవి, తాత్కాలికమైనవి. ఎవరూ నన్ను చూడడం లేదని, అధికారం లేదా డబ్బుతో బయటపడగలనని ఒక నేరస్తుడు నమ్మిన క్షణం చట్టంపై ఉన్న భయం పూర్తిగా మాయమైపోతుంది. మరి దీనికి శాశ్వత పరిష్కారమే లేదా? ఉంది. ఇలాంటి క్రూరమైన నేరాలు శాశ్వతంగా అంతం అవ్వాలంటే మనం కేవలం చట్టాలను మార్చడం కాదు, మనిషి మనసును మార్చాలి. ఎందుకంటే నిజమైన మార్పు కోర్టు గదిలో కాదు, మనిషి హృదయంలో ప్రారంభమవుతుంది. ప్రతి మనిషి తన మనసులో నా ప్రతి ఆలోచన, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఆ సర్వేశ్వరుడు చూస్తున్నాడు. ఏదో ఒక రోజు వాటన్నిటికీ నేను ఆయన ముందు జవాబు చెప్పాలి. అంతేకాదు, మనం ఈ అశాశ్వత ఐహిక లోకంలో చేసే ప్రతి పాపపు కర్మకు ఫలితం తప్పకుండా ఆ శాశ్వత పరలోకంలో భయంకరమైన నరకంలో ఘోరాతి ఘోరమైన శిక్షల రూపంలో అనుభవించక తప్పదు అని మన ధార్మిక శాస్త్రాలు భగవద్గీత, బైబుల్, ఖురాన్ హెచ్చరిస్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ గరుడ పురాణంలో నరక శిక్షల గురించి అత్యంత భయంకరంగా వర్ణించబడింది. కాబట్టి ఆ సర్వేశ్వరుడిపై, ఆయన ఆగ్రహంపై అచంచల భయం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి దారుణాలకు నిజమైన ముగింపు మొదలవుతుంది. సో ఆయనను నిజంగా భయపడే వ్యక్తి ప్రతి ప్రాణాన్ని, ప్రతి మహిళను గౌరవంగా చూస్తాడు. ఇకపోతే ఈ రోజు మనం కోర్టు నుండి న్యాయాన్ని కోరుదాం, కానీ రేపటి సమాజం కోసం ఆ సర్వేశ్వరుడి పట్ల భయంతో జీవించే మనుషులను తయారు చేద్దాం. ఎందుకంటే దేవుని భయం ఉన్న చోటే మనస్సాక్షి మేల్కొంటుంది. మనస్సాక్షి మేల్కొన్న చోట మానవత్వం జీవిస్తుంది. మానవత్వం జీవించే చోట ఇలాంటి దారుణాలకు స్థానం ఉండదు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఒక మనిషి ఆలోచనను మార్చగలదని మీరు నమ్మితే వీడియోని మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. దిస్ ఈజ్ అన్ అర్జెంట్ ప్లీ ఫర్ చేంజ్.